హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పంజాబ్ గవర్నమెంట్ 4th స్టాండర్డ్ ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము. రెయిన్బో అనేటువంటి పుస్తకంలోనిది ద ఫార్మర్ అండ్ ద బుల్లక్ కార్ట్. ఒక రైతు మరియు 2 ఎద్దుల బండి. సో ఇక్కడ వచ్చేసి ప్రీ రీడింగ్ వచ్చేసి షుడ్ వీ హెల్ప్ అదర్స్. మనం వచ్చేసి హెల్ప్ చేస్తామా ఇతరులకి? మీరు హెల్ప్ చేస్తారా? ఎస్, ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. మనం వచ్చేసి ఇతరులకు హెల్ప్ చేయడము మన యొక్క డ్యూటీ అనమాట. హ్యావ్ యూ ఎవర్ హెల్ప్డ్ ఎనీబడి? నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తావా? ఎస్, ఐ ఆల్వేస్ హెల్ప్ ద ఓల్డ్ అండ్ ద వీక్. బాగా బలహీనంగా ఉండేటువంటి వాళ్ళు, తర్వాత వచ్చేసి వయసు అయినటువంటి వారికి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి, పూర్ అండ్ ద నీడీ, ఎవరికైతే అవసరం ఉన్నదో, ఎవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో లేదా వారికి ఎవరికైతే అవసరమైనదో సో వారికి నేను హెల్ప్ చేస్తాను. హౌ డిడ్ యూ హెల్ప్ హిమ్ ఆర్ హర్? ఐ హెల్ప్డ్ ఆన్ ఓల్డ్ వన్స్ అండ్ అక్రాస్ ద రోడ్. ఏ విధంగా హెల్ప్ చేస్తావు అని అడిగినప్పుడు నేను వచ్చేసి ముసలి వాళ్ళని వచ్చేసి రోడ్డులను దాటించడము, ఇలాగా వచ్చేసి నేను హెల్ప్ అనేటువంటి చేస్తాను అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి న్యూ వర్డ్స్ వచ్చేసి ఫార్మర్, FARMER ఫార్మర్, వీల్స్ WHEELS వీల్స్, మార్కెట్ MARKET మార్కెట్, రిక్వెస్ట్ REQUEST రిక్వెస్ట్, లోడెడ్ LOADED లోడెడ్, సక్సెస్ SUCCESS సక్సెస్, స్ట్రగుల్స్ STRUGGLE స్ట్రగుల్, ఇగ్నోర్ IGNORE ఇగ్నోర్. సో వీటిని వచ్చేసి చెప్తూ రాయండి. సో ఈ విధంగా రైట్ 3 times 3 సార్లు చెప్తూ రాయండి. 3 సార్లు రాయొచ్చు, 2 సార్లు మీకు వచ్చేంత వరకు కూడా రాయండి. నెక్స్ట్ ఆ యొక్క రైతు పేరు వచ్చేసి సర్జిత్. సర్జిత్ వాజ్ ఏ ఫార్మర్. సర్జిత్ అనేటువంటి అతను ఒక రైతు. హీ వాజ్ 60 years old. ఇతనికి వచ్చేసి 60 సంవత్సరాలు. హీ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ హిస్ ఫార్మ్. ఎక్కువగా ఇతను వచ్చేసి బాగా ఎక్కువగా పనిచేస్తాడనమాట తన యొక్క పొలాల్లో. ద క్రాప్ వాజ్ రెడీ. ఆ యొక్క పంట అనేటువంటి రెడీ అయిపోయింది. హీ డిసైడెడ్ టు టేక్ ఇట్ హిమ్సెల్ఫ్ టు ద గ్రెయిన్ మార్కెట్. తనకు తానుగానే వచ్చేసి మార్కెట్కి తీసుకెళ్లాలని అనుకున్నాడు అనమాట. ఈ యొక్క బియ్యము ఒడ్లు అమ్మేటువంటి ప్రదేశానికి మార్కెట్కి తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఆన్ సండే ఈవినింగ్, ఒక సాయంత్రపు వేళలో, ఆదివారం సాయంత్రపు వేళలో, ఈ లోడెడ్ ద బుల్లెక్ కార్ట్ విత్ ద బ్యాగ్స్ ఆఫ్ వీట్. మొత్తం వచ్చేసి గోధుమలతో నింపేశాడనమాట. ఈ యొక్క ఎద్దుల బండిలో నింపేశాడనమాట. సో ఫార్మర్ అన్నప్పుడు దానికి ఏంటంటే మీనింగు అవన్నీ. ఫార్మర్ వచ్చేసి పర్సన్ హూ ఓన్స్ ఆర్ మేనేజెస్ ఏ ఫార్మ్. ఈ యొక్క పంట పొలాలను ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు వచ్చేసి ఫార్మర్ అని అంటాము. తర్వాత వచ్చేసి మార్కెట్, ప్లేస్ వేర్ పీపుల్ బై అండ్ సెల్ గూడ్స్. ఎక్కడైతే వస్తువుల్ని కొనడము అమ్మడము జరుగుతుందో దాన్ని మార్కెట్ అని అంటాము. తర్వాత వచ్చేసి లోడెడ్ అంటే దాన్ని ఎక్కించడం అనమాట. పుట్ ద థింగ్స్ ఆన్. ఆ యొక్క థింగ్స్ని వచ్చేసి పెట్టడాన్ని ఈ యొక్క లోడెడ్ అని అంటాము. సరే, మొత్తం ఎక్కిచ్చేసాడు. సండే సాయంత్రం ఎక్కిచ్చేసాడు. మండే మార్నింగ్ హీ లెఫ్ట్ ఫర్ ద దానా మండి. సరే అనేసి ఆ యొక్క ధాన్యాలు ఉన్నటువంటి మండికి తీసుకెళ్లాలని అనుకున్నాడు అనమాట. ద పాత్ వాస్ కచ్చా. మొత్తము బాగా బురదతో నిండిపోయిందనమాట. ఇట్ హ్యాడ్ ఆల్సో రెయిన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. మొదటి రోజు బాగా వర్షము వచ్చేసరికి ఆ యొక్క బురద బాగా ఎక్కువగానే ఉంటుంది కదా, మట్టి రోడ్లో వచ్చేసి ఎక్కువ బురద అనేటువంటిది ఉంటుంది. ద ఫార్మర్ వాస్ గోయింగ్ స్లో. చాలా స్లోగానే వెళ్తూ ఉన్నాడు. బికాస్ హీ న్యూ దట్ ద వీల్స్ ఆఫ్ ద బుల్లెక్ కార్ట్ మైట్ గెట్ స్ట్రక్ ఇన్ ద మడ్. తనకి బాగా తెలుసు ఈ యొక్క వర్షం పడితే ఈ యొక్క మట్టిలో వచ్చేసి కూరుకుపోతుందని బాగా తెలుసు అనమాట తనకి. యాజ్ హీ వాస్ పాసింగ్ బై ఏ ఫీల్డ్ ద వీల్స్ ఆఫ్ హిస్ బుల్లెక్ కార్ట్ గాట్ స్టక్ ఇన్ ద మడ్. అదేవిధంగా తాను ఏ విధంగా అనుకున్నాడు, మెల్లిగానే వెళ్తున్నాడు, అయినా కానీ వచ్చేసి ఆ యొక్క మట్టిలో కూరుకుపోయిందనమాట ఆ యొక్క ఎడ్ల బండి. హీ ట్రైడ్ హార్డ్ టు పుల్ అవుట్ హిస్ బుల్లెక్ కార్ట్ బట్ ఆల్ ఇన్ వెయిన్. తన యొక్క మొత్తము శక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఆ యొక్క బండిని ముందుకు తోస్తున్నాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. హీ కాల్డ్ అవుట్ ఫర్ హెల్ప్ బట్ ద ఫార్మర్స్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ ఇగ్నోర్డ్ హిస్ రిక్వెస్ట్. చాలామంది వచ్చేసి రైతులు వచ్చేసి పొలాల్లో పనిచేయడం వల్ల ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎవరైనా హెల్ప్ చేయండి అని. ఎవరు ఆ యొక్క అతను పిలిచిన దానికి ఎవరు రాలేదనమాట, ఎవరు నోటీస్ చేయలేదు. ఎందుకంటే పొలాల్లో వాళ్ళు పనులు చేసుకోవడం వల్ల. ద ఫార్మర్ అగైన్ ట్రైడ్ హార్డ్ టు పుల్ ద బుల్లెక్ కార్ట్. మరలా వచ్చేసి అవుట్ ఆఫ్ ద మడ్.
తన యొక్క ప్రయత్నము చేద్దామని చెప్పేసి మరలా ప్రయత్నం చేస్తున్నాడు ఆ యొక్క మట్టిలో నుంచి తోసేయడానికి, ఆ యొక్క బండిని ముందుకు తోసేదానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఆల్ దిస్ ఎఫర్ట్స్ వర్ ఆఫ్ నో యూస్, ఏం యూస్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే తను చాలా ముసలివాడు కాబట్టి. ఇట్ హ్యాస్ గెటింగ్ డార్క్, మా చీకటి పడిపోతుంది. ద ఫార్మర్ వాజ్ ఓల్డ్ అండ్ వీక్, చాలా బలహీనంగా ఉన్నాడు, ముసలివాడు కాబట్టి అతను ముందుకు తోయలేకపోతూ ఉన్నాడు. స్టిల్ హీ వాజ్ స్ట్రగ్లింగ్ హార్డ్, మరలా చాలా కష్టపడుతూ ఉన్నాడు, స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు అనమాట, కష్టపడుతూ ఉన్నాడు. ఇన్ ద మీన్ టైమ్ 2 యంగ్స్టర్స్, ఆ సమయంలో వచ్చేసి ఇద్దరు యువకులు వచ్చేసి కేమ్ ద లెంట్ ఏ హెల్పింగ్ హ్యాండ్, తాను కష్టపడుతూ ఉన్నాడనేసి ఇద్దరు హెల్ప్ చేశారనమాట, చేతులు వేశారు. చేసిన వెంటనే ద 3 ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్లీ పుల్డ్ అవుట్ ద బుల్లక్ కార్ట్, సక్సెస్ఫుల్గా ఆ యొక్క ఎద్దుల బండిని వచ్చేసి ముందుకు తోయగలిగారు. ద ఫార్మర్ వాజ్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ద యంగ్స్టర్స్, అతను వచ్చేసి చాలా సంతోషపడి వాళ్ళకి బ్లెస్సింగ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, అంటే వారికి ఆ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి పాత్ అంటే దారి, నెక్స్ట్ వెయిన్ అంటే యూస్లెస్, తర్వాత ఇగ్నోర్డ్, టుక్ నోటీస్, నోటీస్, ఎవరు నోటీస్ చేయలేదు, ఎవరు చూడలేదనమాట. లేబర్ అంటే కూలివాళ్ళు, టీనేజర్స్ అంటే యంగ్స్టర్స్ అనమాట, యంగ్స్టర్స్ని టీనేజర్స్ అంటారు. సక్సెస్ఫుల్లీ అంటే అచీవ్డ్ విత్ ప్లాన్డ్ గోల్స్, అది సక్సెస్ఫుల్గా వచ్చేసి ఆ యొక్క మనము చేసేటువంటి ప్రయత్నము విజయం అందడం అనమాట. సో నోట్బుక్లో వచ్చేసి ఫార్మర్ ఏ పర్సన్ హూ ఓన్ ఆర్ మేనేజెస్ ఏ ఫార్మ్ market, place where people buy and sell goods, loaded, put the things on pathway, vain, useless, ignored, took no notice, efforts, labor. Youngsters, teenagers successfully achieved with planned goals, అచీవ్ చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ ఎక్సర్సైజ్ చూద్దాము. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ వాజ్ సర్జిత్, ఎవరు సర్జిత్? సర్జిత్ వాజ్ ఏ హార్డ్ వర్కింగ్ ఫార్మర్, బాగా కష్టపడేటువంటి ఒక రైతు. వేర్ వాజ్ హీ గోయింగ్? హీ వాజ్ గోయింగ్ టు ద గ్రెయిన్ మార్కెట్, ఇతను వచ్చేసి ధాన్యాలు అమ్మేటువంటి చోటుకి మార్కెట్కి వెళ్తూ ఉన్నాడు. వాట్ వాజ్ ఈజ్ బుల్లెక్ కార్ట్ లోడెడ్ విత్, ఏమి తన యొక్క బండ్లలో ఏమి లోడ్ చేశాడు? ఇస్ బుల్లెక్ కార్ట్ వాజ్ లోడెడ్ విత్ బ్యాగ్స్ ఆఫ్ వీట్, ఈ యొక్క గోధుమల్ని మూటల్ని లోడ్ చేశాడు. వాట్ హ్యాపెండ్ యాజ్ హీ వాస్ పాసింగ్ బై ఫీల్డ్, ఆ యొక్క వ్యవసాయ భూమి నుంచి ఆ యొక్క ఏమైంది, అక్కడ నుంచి తీసుకురావడం ఏమైంది? హిస్ బుల్లెక్ కార్ట్ గాట్ స్టక్ ఇన్ ద మడ్, ఆ యొక్క మట్టిలో కూరుకుపోయింది, బురదలో కూరుకుపోయింది. వూ లెంట్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు ద ఫార్మర్, ఎవరు హెల్ప్ చేశారు, తన ఆ యొక్క రైతుకి ఎవరు హెల్ప్ చేశారు? ద యంగ్స్టర్స్ లెంట్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు ద ఫార్మర్, ఆ యొక్క యంగ్స్టర్సే ఇతనికి హెల్ప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చూడండి. పిక్ అవుట్ వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ బ్లాంక్, ఈ యొక్క బ్లాంక్స్లో మీరు కరెక్ట్ అయినటువంటి స్పెల్లింగ్స్, కరెక్ట్ అయినటువంటి వాక్యం అనేటువంటి రాయాలి. వన్స్ ఏ ఫార్మర్ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్, ఎవరు పోతున్నారు మార్కెట్కి? ఫార్మర్ వెళ్తూ ఉన్నాడు. ద బుల్లెక్ కార్ట్ వాజ్ హెవీలీ లోడెడ్ విత్ బ్యాగ్స్, బాగా ఎక్కువగా వచ్చేసి దేంతో నింపబడింది? వీట్తో నింపబడింది, గోధుమలతో నింపబడింది. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్వ్స్, ఎవరైతే ఖచ్చితంగా వచ్చేసి ఎవరైతే హెల్పింగ్ నేచర్తో ఉంటారో వారికి వచ్చేసి భగవంతుడు తగ్గిన సమయంలో మనకి హెల్ప్ చేస్తారు. ద యంగ్స్టర్స్ హెల్ప్ ద ఫార్మర్, ఎవరు హెల్ప్ చేశారు? యంగ్స్టర్స్ వచ్చేసి ఫార్మర్కి హెల్ప్ చేశారు, రైతుకి హెల్ప్ చేశారు. నెక్స్ట్ వొకాబులరీ క్వశ్చన్స్ వచ్చేసి డేస్ ఆఫ్ ద వీక్, మనకు వచ్చేసి ఏమేమి డేస్ అనేటువంటిది ఉన్నది మనకు అందరికీ తెలిసిందే, వచ్చేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ సండే నుంచి సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని మొత్తము ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని ఉపయోగించి మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాము. డాష్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ఏది ఫస్ట్ డే వచ్చేసి ఇక్కడ మండే వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. విదేశాల్లో అయితే సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, వేరే వేరే కంట్రీలో వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి మండే అనమాట, సండే అనమాట. ఓకే, సెకండ్ వన్, ట్యూస్డే ఈజ్ ద సెకండ్ డే ఆఫ్ ద వీక్, ట్యూస్డే వచ్చేసి రెండవ రోజు. వెడ్నెస్డే ఈజ్ ద థర్డ్ డే ఆఫ్ ద వీక్, మూడవ రోజు వెనస్డే అనమాట. థర్స్డే ఈజ్ ద ఫోర్త్ డే ఆఫ్ ద వీక్. ఫ్రైడే ఈజ్ ద ఫిఫ్త్ డే ఆఫ్ ద వీక్. సండే ఈజ్ ద సెవెంత్ డే ఆఫ్ ద వీక్, సండే వచ్చేసి ఏడవ రోజు. ట్యూస్డే కమ్స్ ఆఫ్టర్ మండే, ట్యూస్డే వచ్చేసి ట్యూస్డేకి ముందు రోజు వచ్చేసి మండే వస్తుంది.
మండేకి తర్వాత రోజు వచ్చేసి ఏమొస్తుంది, ట్యూస్డే వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి సాటర్డే కమ్స్ ఆఫ్టర్ ఫ్రైడే, సాటర్డే వచ్చేసి ఫ్రైడే తర్వాత రోజు వస్తుంది. వెడ్నెస్డే కమ్స్ బిట్వీన్ ట్యూస్డే అండ్ థర్స్డే, వెడ్నెస్డే వచ్చేసి ట్యూస్డేకు మరియు థర్స్డేకి మధ్యలో వస్తుంది అనమాట. తర్వాత మంత్ ఆఫ్ ద ఇయర్ చూద్దాము. ఇక్కడ నెంబర్లు ఇవ్వడం జరిగింది, వాటిని చూద్దాము. కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మంత్ ఆఫ్ ద ఇయర్, మంత్ గురించి తెలుసుకుందాం. జనవరి, JANUARY జనవరి. ఫిబ్రవరి, FEBRUARY ఫిబ్రవరి. మార్చ్, MARCH మార్చ్. ఏప్రిల్, APRIL ఏప్రిల్. మే, MAY మే. జూన్, JUNE జూన్. జూలై, JULY జూలై. ఆగస్ట్, AUGUST ఆగస్ట్. సెప్టెంబర్, SEPTEMBER సెప్టెంబర్. అక్టోబర్, OCTOBER అక్టోబర్. నవంబర్, NOVEMBER నవంబర్. డిసెంబర్, DECEMBER డిసెంబర్. సో రైట్ ద మంత్స్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద గివెన్ బిలో. మనము నెంబర్స్ అని ఈ యొక్క మంత్స్ అనేటువంటి రాసాము. తర్వాత వచ్చేసి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పోర్ట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఏమేమి ఇచ్చారు, కార్, ఏరోప్లేన్, బైసికిల్, షిప్, ట్రక్, బోట్, ట్రైన్, రిక్షా, హెలికాప్టర్, వ్యాన్, జీప్, రాకెట్, యాచ్, బస్. రైట్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మనం వచ్చేసి వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, వాటర్ ట్రాన్స్పోర్ట్స్ వచ్చేసి బోట్, BOAT బోట్. స్టీమర్, STEAMER స్టీమర్. యాచ్, YACCHET యాచ్. షిప్, SHIP షిప్. తర్వాత ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, సో రోడ్డు పైన నడిచేటువంటి వాహనాలు. కార్, CAR కార్. బస్, BUS బస్. ట్రక్, TRUCK ట్రక్. ట్రైన్, TRAIN ట్రైన్. జీప్, JEEP జీప్. రిక్షా, RICKSHAW రిక్షా. స్కూటర్, SCOOTER స్కూటర్. బైసికిల్, BICYLE బైసికిల్. ఈ విధంగా వచ్చేసి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఆకాశంలో ఎగిరేటువంటివి. ఏరోప్లేన్, AEROPLANE ఏరోప్లేన్. హెలికాప్టర్, HELICOPTER హెలికాప్టర్. రాకెట్, ROCKET రాకెట్. డ్రోన్, DRONE డ్రోన్. ఇక్కడ మనం సెంటెన్సెస్ గురించి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ లాంగ్వేజ్ కార్నర్ చూద్దాము. ముస్కాన్ వాంటెడ్ టు బై యాపిల్స్, ముస్కాన్ వచ్చేసి యాపిల్స్ కొనాలని అనుకున్నాడు. ముస్కాన్ వెంట్ టు ద మార్కెట్, ముస్కాన్ వెంట్ టు ద మార్కెట్. ముస్కాన్ వచ్చేసి బజార్కి వెళ్ళాడు. ఈ విధంగా రెండు విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, రెండు పేర్లను మరలా ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా కూడా మనం ఉపయోగించవచ్చు వేరేది. కిరాట్ ఆల్సో వాంటెడ్ యాపిల్స్, కిరాట్ కూడా వచ్చేసి యాపిల్స్ కావాలని అనుకున్నాడు. కిరాట్ వెంట్ విత్ ముస్కాన్, కిరాట్ కూడా వచ్చేసి ముస్కాన్తో వెళ్ళాడు. ముస్కాన్ అండ్ కిరాట్ ఆర్ నౌ ఈటింగ్ యాపిల్స్, వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తింటూ ఉన్నారనమాట యాపిల్స్ని, ముస్కాన్ మరియు కిరాట్. సో దీస్ సెంటెన్సెస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ విధంగా చెప్పొచ్చు. ముస్కాన్ వాంటెడ్ టు బై యాపిల్స్, షీ వాంట్ టు ద మార్కెట్, ఆమె వచ్చేసి మార్కెట్కి వెళ్ళాలనుకుంది. కిరాట్ ఆల్సో వాంటెడ్ యాపిల్స్, హీ వెంట్ విత్ హర్, అతను వచ్చేసి ఆ యొక్క అమ్మాయితో వెళ్ళాడు. దే ఆర్ నౌ ఈటింగ్ యాపిల్స్, వాళ్ళిద్దరూ వచ్చేసి యాపిల్స్ ఇప్పుడు తింటూ ఉన్నారు. ప్లీజ్ నోట్ దట్ వీ హ్యావ్ యూజ్డ్ ద వర్డ్స్ ఇన్ పింక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద నౌన్స్. నౌన్స్ అంటే పేరుకు బదులుగా మేము ఇక్కడ నౌన్స్కి బదులుగా వేరేది ఉపయోగించాం. దాన్ని ద వర్డ్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్, అక్కడ వ్యక్తి యొక్క పేరుకు బదులుగా వేరేదాన్ని ఉపయోగించాము. దాన్ని ఏమంటాము, నౌన్స్ బదులుగా వేరేవన్నీ ఉపయోగించాము, దాన్ని ఏమంటాము, ప్రొనౌన్స్ అని అంటాము. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొనౌన్స్, ప్రొనౌన్స్ మనము ఉపయోగించాము, ప్రొనౌన్స్ని ఉపయోగించి. రెపిటేషన్ ఆఫ్ నౌన్స్ కెన్ బి అవాయిడెడ్, ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ మరలా తిరిగి అదే పేరుని ఉచ్చరించాల్సిన అవసరం లేదనమాట. అందుకని మనం ఏం చేసామన్నమాట, అక్కడ వచ్చేసి ఆ యొక్క పేరుకు బదులుగా మనము వేరే దాన్ని ఉపయోగించాము కాబట్టి దాన్ని ప్రొనౌన్స్ అని అంటాము, సర్వనామము అని అంటాము. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సెలెక్టింగ్ కరెక్ట్ ప్రొనౌన్స్ ఫ్రమ్ ద గివెన్ చాయిసెస్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి దే వెంట్ ఢిల్లీ ఎస్టర్డే, వాళ్ళు యొక్క ఢిల్లీకి వెళ్ళారు. వీఆర్ గోయింగ్ టు స్కూల్, మేము వచ్చేసి స్కూల్కి వెళ్ళాము. మళ్ళీ వచ్చేసి థర్డ్ వన్, ఐ సా సీమా
అండ్ మోనా, మేము వచ్చేసి సీనాను మరియు మోనాను చూసాము. దేవర్ గోయింగ్ టు పిక్నిక్, వాళ్ళు వచ్చేసి పిక్నిక్కి వెళ్ళారు. సో నెక్స్ట్ వచ్చేసి దే అనేటివి ఉపయోగించాము. హీ ఈస్ రీడింగ్ ఏ స్టోరీ, అతను వచ్చేసి స్టోరీని రీడ్ చేశారు. షీ లైక్స్ యాపిల్, ఆమె వచ్చేసి యాపిల్ అంటే ఇష్టపడింది. ఇక్కడ మనము కమాండ్స్ చూడండి. ప్లీజ్ వెయిట్, కాస్త వెయిట్ చేయండి అని అర్థము. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. లిజన్ టు మీ కేర్ఫుల్లీ, నేను చెప్పేది కాస్త విను. డూ యువర్ హోంవర్క్ డైలీ, నువ్వు వచ్చేసి హోంవర్క్ ప్రతిరోజు చెయ్యి. ఈ యొక్క రైమ్లో వచ్చేసి బీ గుడ్, నువ్వు ఎప్పుడు మంచిగా ఉండు. బాయ్ బాయ్ బాయ్, లైఫ్ ఈజ్ ఎ జాయ్, చాలా ఈ యొక్క లైఫ్ వచ్చేసి మనకు జీవితం వచ్చేసి చాలా సంతోషంగా ఉండాలి. తర్వాత వచ్చేసి ఎంజాయ్ చేయాలి. తర్వాత గుడ్ గుడ్ గుడ్, స్పీక్ ద ట్రూత్, ఎప్పుడు వచ్చేసి నిజాన్ని మాట్లాడు. సిగ్ ఇక్కడ వచ్చేసి నెవర్ టెల్ ఏ లై, ఎప్పుడు వచ్చేసి నువ్వు వచ్చేసి ఏ కారణం చేతనో అబద్ధం చెప్పవద్దు. టెస్ట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్, ఎప్పుడు వచ్చేసి టెస్ట్ చేసుకో. హానెస్ట్గా ఉండడము, నిజాయితీగా ఉండడం వచ్చేసి ఎప్పటికీ వచ్చేసి మంచిది. ఈ యొక్క దాంట్లో రీడింగ్ ప్రాక్టీస్ ఉంది చూడండి. ప్రొనౌన్స్ సీకే యాజ్ ఇన్ నెక్, ఇక్కడ వచ్చేసి నెక్ NECK నెక్. డెక్ DECK డెక్. పెక్ PECK పెక్. పిక్ PICK పిక్. టిక్ TICK టిక్. లిక్ LICK లిక్. సిక్ SICK సిక్. థిక్ THICK థిక్. స్టిక్ STICK స్టిక్. క్విక్ QUICK క్విక్. బకెట్ BUCKET బకెట్. టికెట్ TICKET టికెట్. పాకెట్ POCKET పాకెట్. జాకెట్ JACKET జాకెట్. సాక్ SACK సాక్. బ్యాక్ BACK బ్యాక్. ర్యాక్ RACK ర్యాక్. ప్యాక్ PACK ప్యాక్. బ్లాక్ BLACK బ్లాక్. అటాక్ ATTACK అటాక్. లాక్ LOCK లాక్. రాక్ ROCK రాక్. బ్లాక్ BLOCK బ్లాక్. క్లాక్ CLOCK క్లాక్. ఫ్రాక్ FROCK ఫ్రాక్. నాక్ KNOCK కాక్. నాక్. షాక్ SHOCK షాక్. స్టాక్ STOCK స్టాక్. ఓకే, కౌ గురించి తెలుసుకుందాము. ద కౌ, మనము ఆవు గురించి తెలుసుకుందాం. ద కౌ ఈజ్ ఎ డొమెస్టిక్ ఎనిమల్, మనం పెంపుడు జంతువుని కౌ అంటాము. ఆవును వచ్చేసి ఇంట్లో పెంచుకుంటాము. ఇట్ హ్యాస్ 4 legs, 2 eyes, 2 ears, ఏ టెయిల్. దానికి వచ్చేసి 4 కాళ్ళు, 2 కళ్ళు, తర్వాత వచ్చేసి 2 చెవులు, తర్వాత ఒక తోక ఉంటుంది. ఇట్ గివ్స్ అస్ మిల్క్, ఇట్ ఈట్స్ గ్రాస్ అండ్ ఫాడర్. ఇది వచ్చేసి మనకు పాలు ఇస్తుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి గడ్డి, తర్వాత వచ్చేసి తౌడు అనేటువంటిది తింటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక ఇట్స్ మిల్క్ ఈజ్ వెరీ హెల్తీ, మనము తాగే ఆ యొక్క పాలు వచ్చేసి చాలా హెల్త్ అనమాట, హెల్త్ వైజ్ మంచిది మనకు. మెనీ స్వీట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇట్స్ మిల్క్, దాని యొక్క పాలతోనే మనం వచ్చేసి అనేకమైన స్వీట్స్ని తయారు చేస్తాము. ద కౌ ఈజ్ వెరీ యూస్ఫుల్ యానిమల్, మనకు అందరికీ యూస్ఫుల్ ఉన్నటువంటి మనము అది మనకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఆ యొక్క యానిమల్, జంతువు. ఈ యొక్క బొమ్మను చూడండి. ఇక్కడ వచ్చేసి కొన్ని షాప్స్ ఉన్నాయి. ఈ యొక్క లుక్ ఎట్ ద పిక్చర్ కేర్ఫుల్లీ అండ్ రైట్ ద సెంటెన్సెస్ అబౌట్ ఇట్, దీని గురించి 4-5 సెంటెన్సెస్ మీరు రాయండి. ఇక్కడ చూడండి, బొమ్మలు చూడండి. ఇక్కడ వచ్చేసి బెలూన్లు అమ్ముతున్నారు, తర్వాత కొన్ని షాప్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఒక రంగుల రాట్నం ఉన్నది, తర్వాత ఒక తండ్రి వచ్చేసి పిల్లవాడిని భుజం పైన ఎక్కించుకున్నాడు, ఒక తల్లి వచ్చేసి పాపకు వచ్చేసి ఏదో కొనిపెడుతూ ఉన్నది. సో ఇవన్నీ వచ్చేసి మనం ఇంగ్లీష్లో మనం రాయాలి. ఇట్ ఈస్ ఎ విలేజ్ ఫేర్, ఒక విలేజ్లో జరిగేటువంటి ఒక చిన్న ఉత్సవం చెప్పచ్చు. అమాన్ ఈజ్ క్యారింగ్ ఏ బాయ్ ఆన్ హిజ్ షోల్డర్స్. అమాన్ అనేటువంటి అతను వచ్చేసి తన యొక్క బాబును వచ్చేసి షోల్డర్స్ పైన, భుజాల పైన మోసుకుంటున్నాడు. అమాన్ అని పెట్టుకున్నాము. 2 children ఆర్ బయింగ్ బెలూన్స్ ఫ్రమ్ ద బెలూన్ సెల్లర్, 2 పిల్లలు వచ్చేసి బెలూన్ కొంటూ ఉన్నారు బెలూన్ అంగట్లో. సమ్ చిల్డ్రన్ ఆర్ స్టాండింగ్ ఎట్ ద అండ్ ఐస్ క్రీమ్ స్టాల్స్, కొంతమంది వచ్చి ఐస్ క్రీమ్ స్టాల్లో వచ్చేసి నిల్చుని ఉన్నారు 2 పిల్లలు. ఎ స్వింగ్ ఈజ్ మూవింగ్ రౌండ్ అండ్ రౌండ్, ఈ యొక్క రంగుల రాట్నం వచ్చేసి మూవ్ అవుతూ ఉంది, చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. ఏ ఉమెన్ ఈజ్ గివింగ్ స్వీట్స్ టు హర్ డాటర్, ఒక వ్యక్తి వచ్చేసి ఈ యొక్క పాపకు వచ్చేసి స్వీట్స్ని కొనిపెడుతూ ఉందన్నమాట. ఈ యొక్క పీచ్ మిఠాయిని వచ్చేసి కొనిపెడుతూ ఉందన్నమాట ఈ యొక్క తల్లి. ఈ విధంగా మనము సెంటెన్సెస్ అనేటువంటిది ఈ యొక్క బొమ్మను చూసి రాసాము.